ఒక దేశం ఇంకో దేశం బలహీనం అయిపోయిందని అనుకుంటే ఏం జరుగుతుంది? పేపర్ మీద సీజ్ ఫైర్ సైన్ అయిన మనుషుల ఆలోచనల్లో ఎప్పటికీ ముగియదు ఇండియా పాకిస్తాన్ మధ్య కశ్మీర్ ఇష్యూ. 1948లో ఫస్ట్ ఇండో పాక్ వార్ సీజ్ ఫైర్తో ఆగిపోయింది, కానీ ప్రాబ్లం మాత్రం అక్కడే ఉండిపోయింది. కశ్మీర్ 2 భాగాలుగా డివైడ్ అయిపోయింది. ఒక భాగం ఇండియా కంట్రోల్లో, ఇంకో భాగం పాకిస్తాన్ కంట్రోల్లో. ఆ లైన్ ఫ్యూచర్లో సౌత్ ఏషియా హిస్టరీని మార్చేసే లైన్ అవుతుందని అప్పుడు ఎవ్వరూ ఊహించలేదు. 1948 నుండి 1965 వరకు బార్డర్ దగ్గర అప్పుడప్పుడు ఫైరింగ్ జరిగేది, పొలిటికల్ డిస్కషన్స్ జరిగేవి, యునైటెడ్ నేషన్స్లో డిబేట్స్ జరిగేవి. కానీ ఒక క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ దొరకలేదు: కశ్మీర్ ఎవరిది? ఇండియా పొజిషన్ క్లియర్. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ లీగల్లీ ఇండియాలో మర్జ్ అయింది, కానీ పాకిస్తాన్ వాదన వేరు. కశ్మీర్లో ముస్లిమ్స్ మెజారిటీ పాపులేషన్ ఉంది కాబట్టి అది పాకిస్తాన్లోనే ఉండాలని వాళ్ళకి బలమైన నమ్మకం. ఈ 2 ఆలోచనల మధ్య బార్డర్ దగ్గర టెన్షన్ సంవత్సరం పెరుగుతూనే వచ్చింది. పాకిస్తాన్ లీడర్షిప్కి ఒక ఫీలింగ్ ఉండేది, 1948లో మనం ఆగిపోయాం కానీ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. వాళ్ళకి కశ్మీర్ ఒక టెరిటరీ మాత్రమే కాదు, ఒక ప్రెస్టేజ్ ఇష్యూ, ఒక నేషనల్ ఆబ్జెక్టివ్. ఇలా సిచ్యువేషన్ నడుస్తుంటే 1962లో ఇండియాకి ఇంకో పెద్ద షాక్ తగిలింది. చైనాతో జరిగిన యుద్ధంలో మన ఆర్మీ సివియర్ డిఫీట్ ఫేస్ చేసింది. ఆ డిఫీట్ కేవలం ఇండియాని మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఆలోచించేలా చేసింది. చాలా ఫారెన్ అబ్జర్వర్స్ ఒక కంక్లూజన్కి వచ్చారు: ఇండియా మిలిటరీగా వీక్ అయిపోయింది అని. పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ కూడా ఆల్మోస్ట్ అదే కంక్లూజన్లోకి వచ్చింది. సో పాకిస్తాన్ థాట్ దట్ ఇండియన్ ఆర్మీ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయింది, లీడర్షిప్ వీక్ అయిపోయింది, ఇదే కరెక్ట్ టైం వాళ్ళని దెబ్బ కొట్టడానికి అని. సిచ్యువేషన్ని ఇంకా మార్చిన ఇంకో ఇన్సిడెంట్ 1964. ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ కన్ను మూశారు. దేశం మొత్తం షాక్లో ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీని సింపుల్ పర్సనాలిటీ, స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు తీసుకున్నారు. కానీ పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ శాస్త్రి గారిని అండర్ ఎస్టిమేట్ చేశారు. స్మాల్ పర్సనాలిటీ, కామ్ లీడర్ కాబట్టి స్ట్రాంగ్ మిలిటరీ డెసిషన్స్ తీసుకోలేరు అని అనుకున్నారు. హిస్టరీలో చాలా వార్స్ బుల్లెట్స్ వల్ల కాదు, రాంగ్ అసెంప్షన్స్ వల్ల స్టార్ట్ అయ్యాయి. 1965 వార్ కూడా అలాంటి ఒక రాంగ్ అసెంప్షన్ రిజల్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్, ఫారెన్ మినిస్టర్ జుల్ఫికర్ అలీ భుట్టో, మిలిటరీ కమాండర్స్ అందరూ కలిసి ఒక క్యాలిక్యులేషన్ చేశారు. 1948లో ఇన్కంప్లీట్గా మిగిలిన కశ్మీర్ మిషన్ని ఇప్పుడు కంప్లీట్ చేద్దామని. పాకిస్తాన్ 1965లో కశ్మీర్ని టార్గెట్ చేయాలని డిసైడ్ అయింది. కానీ వాళ్ళు ఫస్ట్ అటాక్ చేసింది కశ్మీర్ మీద కాదు, గుజరాత్. కశ్మీర్ కోసం ప్లాన్ చేస్తే గుజరాత్ ఎందుకు? వార్లో బుల్లెట్స్ కన్నా ముందు స్ట్రాటజీ వర్క్ చేస్తుంది. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో గుజరాత్ దగ్గర ఒక స్ట్రేంజ్ ప్లేస్ ఉంటుంది, రన్ ఆఫ్ కచ్. అది నార్మల్ బార్డర్ కాదు. సమ్మర్లో మైల్స్ అండ్ మైల్స్ వైట్ సాల్ట్ డెజర్ట్. మాన్సూన్ వచ్చిందంటే అదే ప్లేస్ మొత్తం నీళ్లతో నిండిపోతుంది. కొన్ని ఏరియాస్లో ఎగ్జాక్ట్ బార్డర్ ఎక్కడ ఉందో కూడా అప్పట్లో క్లారిటీ తక్కువే. మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది పర్ఫెక్ట్ టెస్టింగ్ గ్రౌండ్. 1965 ఏప్రిల్ పాకిస్తాన్ ఆర్మీ సడన్గా ఆ ఏరియాలో అగ్రెసివ్ ప్యాట్రోల్ స్టార్ట్ చేసింది. చిన్న బార్డర్ పోస్ట్స్ దగ్గర ఫైరింగ్ ఇన్సిడెంట్స్ పెరిగాయి. కొద్ది రోజుల్లోనే సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది. ఈసారి 1947 లాగా ట్రైబల్ ఫైటర్స్ కాదు, రెగ్యులర్ పాకిస్తాన్ ఆర్మీ, మోడర్న్ వెపన్స్. అమెరికా నుండి రీసెంట్గా పొందిన ప్యాటూన్ ట్యాంక్స్. వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఇండియా రియాక్ట్ అవ్వలేదంటే మన ప్లాన్ సక్సెస్ అయినట్టే. ఇండియన్ సోల్జర్స్ ఎక్స్పెక్టెడ్గా రెసిస్టెన్స్ ఇచ్చారు, కానీ ఢిల్లీలో ఉన్న లీడర్షిప్ సిచ్యువేషన్ని ఇంకొక యాంగిల్లో చూసింది. గవర్నమెంట్కి అప్పుడు ఒక భయం, ఒక చిన్న బార్డర్ క్లాష్ ఫుల్ స్కేల్ వార్గా మారకూడదు. అందుకే ఇండియా ఇమీడియట్గా లార్జ్ స్కేల్ ఎస్కలేషన్కి వెళ్ళలేదు. కొన్ని వారాలు బార్డర్ దగ్గర ఫైరింగ్ కంటిన్యూ అయింది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు బ్రిటన్ మీడియేషన్కి ముందుకు వచ్చింది. డిస్కషన్స్ జరిగాయి. ఫైనలీ జూన్ 1965లో టెంపరరీ సీజ్ ఫైర్ ఇంప్లిమెంట్ అయ్యింది. సిచ్యువేషన్ కొంచెం కామ్ అయింది. ఇక్కడి దాకా చూస్తే అన్ని నార్మల్గానే అనిపిస్తాయి, కానీ ఎగ్జాక్ట్లీ ఇక్కడే పాకిస్తాన్ బిగ్గెస్ట్ మిస్టేక్ స్టార్ట్ అయింది. అయూబ్ ఖాన్ భుట్టో, పాకిస్తాన్ మిలిటరీ కమాండర్స్ ఒక డేంజరస్ కంక్లూషన్కి వచ్చారు. ఇండియా రాన్ ఆఫ్ కచ్లో స్ట్రాంగ్గా రెస్పాండ్ చేయలేదు, అంటే ఇండియా ఫైట్ చేయడానికి రెడీగా లేదు. ఇంకా కశ్మీర్లో అటాక్ చేస్తే రెసిస్టెన్స్ ఇంకా తక్కువ ఉంటుంది అని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే, కామ్గా ఉండటం వీక్నెస్ కాదు,
పేషెన్స్. పాకిస్తాన్ ఇప్పుడు ఒక మచ్ బిగ్గర్ ఆపరేషన్ ప్లాన్ చేయడం స్టార్ట్ చేసింది. డైరెక్ట్ మిలిటరీ అటాక్ కాదు, బార్డర్ క్రాసింగ్ కాదు, ఒక సీక్రెట్ ఆపరేషన్. మిలిటరీ యూనిఫామ్స్ లేకుండా థౌజండ్స్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేటర్స్ ని కశ్మీర్ వ్యాలీలోకి పంపడానికి ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి. ఆపరేషన్ గిబ్రాల్టర్. రాన్ ఆఫ్ కచ్ ఇన్సిడెంట్ తర్వాత పాకిస్తాన్ లీడర్షిప్ ఒక కంక్లూజన్ లోకి వచ్చింది. డైరెక్ట్ గా అటాక్ చేయడం కన్నా కశ్మీర్ ని లోపల నుండి డీస్టెబిలైజ్ చేస్తే గెలవడం ఈజీ. అలా పుట్టిందే ఆపరేషన్ గిబ్రాల్టర్. 1965 వార్లో పాకిస్తాన్ ప్రిపేర్ చేసిన బిగ్గెస్ట్ సీక్రెట్ ఆపరేషన్. ఐడియా వినటానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా డేంజరస్. పాకిస్తాన్ ఏమనుకుంది అంటే మన సోల్జర్స్ మిలిటరీ యూనిఫామ్స్లో వెళ్తే ఇండియా ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి థౌజండ్స్ ఆఫ్ ట్రైన్ పాకిస్తానీ సోల్జర్స్ని మిలిటరీ డ్రెస్లో కాకుండా కామన్ సివిలియన్స్ లాగా రెడీ చేశారు. సివిలియన్ క్లోత్స్, లోకల్ లాంగ్వేజ్, లోకల్ అపీరెన్స్, ఎవ్రీథింగ్ ప్రిపేర్ చేశారు. ఆబ్జెక్టివ్ ఒక్కటే, కశ్మీర్ వ్యాలీలోకి ఎవరికి తెలియకుండా ఎంటర్ అవ్వడం. పాకిస్తాన్ క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు కశ్మీర్లోకి ఎంటర్ అయ్యాక లోకల్ పీపుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫీసెస్ మీద అటాక్స్ జరుగుతాయి, పోలీస్ స్టేషన్స్ కొలాప్స్ అవుతాయి, కమ్యూనికేషన్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు ఇండియా కన్ఫ్యూజన్లో పడిపోతుంది. ఆ కన్ఫ్యూజన్ ని యూజ్ చేసుకుని పాకిస్తాన్ ఆర్మీ ఓపెన్ గా కశ్మీర్ లోకి ఎంటర్ అవుతుంది. పేపర్ మీద చూస్తే ప్లాన్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్, కానీ వార్ లో పర్ఫెక్ట్ ప్లాన్స్ కూడా ఒక చిన్న మిస్టేక్ వల్ల కొలాప్స్ అయిపోతాయి. కశ్మీర్లో తంగ్ మార్గ్ దగ్గర తోసా మైదాన్ అనే ఒక బ్యూటిఫుల్ మెడో ఉంటుంది. అక్కడ మొహమ్మద్ దిన్ జాగీర్ అనే ఒక యంగ్ గుజర్ షెఫర్డ్ రోజులాగా తన పశువుల్ని మేపిస్తున్నాడు. ఆయనకి పాలిటిక్స్ గురించి తెలియదు, మిలిటరీ స్ట్రాటజీస్ గురించి తెలియదు. ఆయన ఒక ఆర్డినరీ కశ్మీరీ. అదే సమయంలో కొంతమంది అన్నోన్ పర్సన్స్ ఆయన దగ్గరికి వచ్చారు. చూడటానికి లోకల్ సివిలియన్స్ లాగే ఉన్నారు, కానీ వాళ్ళ క్వశ్చన్స్ మాత్రం చాలా అన్యూజువల్ గా ఉన్నాయి. వాళ్ళు ఇండియన్ ఆర్మీ ఎక్కడ డిప్లాయ్మెంట్ ఉంది, ఆర్మీ క్యాంపస్ ఎక్కడ ఉన్నాయి, రోడ్స్ ఎక్కడి నుండి వెళ్తున్నాయి అని డీటెయిల్స్ అడగడం స్టార్ట్ చేశారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే డబ్బు ఇస్తామని కూడా ఆఫర్ చేశారు. బట్ మొహమ్మద్ దిన్ జాగీర్ వాళ్ళకి అనుమానం రాకుండా ఏమీ తెలియనట్టు మాట్లాడారు. కానీ మైండ్లో మాత్రం ఇంకొక ప్లాన్ నడుస్తుంది. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళగానే ఆయన స్ట్రైట్గా తంగ్ మార్గ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది మొత్తం పోలీస్కి చెప్పారు. ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ ఎంటైర్ ఆపరేషన్ గిబ్రాల్టర్ డైరెక్షన్ని మార్చేసింది. ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యాయి. బార్డర్ సర్వేలెన్స్ పెంచారు, సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. స్లోగా పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఐడెంటిఫై అవ్వడం స్టార్ట్ అయ్యింది. పాకిస్తాన్ అనుకుంది కశ్మీర్ మొత్తం అప్రైజింగ్ చేస్తుంది అని, బట్ రియాలిటీలో కశ్మీర్ వ్యాలీలో చాలా మంది లోకల్స్ ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ ని సపోర్ట్ చేయలేదు. కొంతమంది డైరెక్ట్ గా ఇండియన్ అథారిటీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పాకిస్తాన్ బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ గా మారింది. ఆపరేషన్ గిబ్రాల్టర్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే క్రాక్స్ చూపించడం స్టార్ట్ చేసింది. పాకిస్తాన్ సీక్రెట్ ఆపరేషన్ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఆపరేషన్ ని క్యాన్సిల్ చేయడం లేదా డైరెక్ట్ గా ఇండియన్ ఆర్మీ మీద ఫుల్ స్కేల్ అటాక్ చేయడం. పాకిస్తాన్ సెకండ్ ఆప్షన్ ని చూస్ చేసుకుంది. ఆ అటాక్ టార్గెట్ అఖ్నూర్. అఖ్నూర్ జమ్మూ దగ్గర ఉన్న ఒక చిన్న టౌన్, కానీ మిలిటరీ పర్స్పెక్టివ్లో చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్. పాకిస్తాన్ ఎందుకు అఖ్నూర్ని టార్గెట్ చేసింది? ఎందుకంటే జమ్మూ నుండి కశ్మీర్ వెళ్ళే ఇంపార్టెంట్ రోడ్ లింక్స్లో అఖ్నూర్ ఒక కీ జంక్షన్. ఆ ఏరియా పాకిస్తాన్ కంట్రోల్లోకి వస్తే ఇండియన్ ఆర్మీ సప్లైస్, రీఇన్ఫోర్స్మెంట్స్, వెపన్స్ మూవ్మెంట్స్ అన్ని సివియర్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండేది. సింపుల్గా చెప్పాలి అంటే కశ్మీర్ని మిగతా ఇండియా నుండి ఐసోలేట్ చేయాలి అనేది పాకిస్తాన్ యొక్క ప్లాన్. సెప్టెంబర్ 1965 బార్డర్ దగ్గర హెవీ ట్యాంక్స్ రెడీ, ఆర్టిలరీ పొజిషన్స్ రెడీ, థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ రెడీ. సీక్రెట్ ఆపరేషన్ స్టేజ్ నుండి వార్ ఓపెన్ బ్యాటిల్ ఫీల్డ్ స్టేజ్కి వచ్చేసింది. కానీ పాకిస్తాన్ ఒక విషయం మాత్రం ఊహించలేదు. ఢిల్లీలో ఒక కామ్, సింపుల్, సాఫ్ట్ స్పోకెన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ ఒక లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ 1965 వార్ డైరెక్షన్ మొత్తాన్ని మార్చబోతుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారు డిఫెన్సివ్గా ఫైట్ చేయడం కాదు, హిస్టరీలో ఎవ్వరు ఊహించని ఒక బోల్డ్ మిలిటరీ ఆర్డర్ ఇవ్వబోతున్నారు. ఆ ఒక్క ఆర్డర్ పాకిస్తాన్ క్యాలిక్యులేషన్స్ మొత్తాన్ని అప్సైడ్ డౌన్ చేసింది. అఖ్నూర్ బ్యాటిల్ ఎలా జరిగింది, పాకిస్తాన్ ప్యాటూన్ ట్యాంక్స్ని మన ఆర్మీ ఎలా ఎదుర్కొంది, లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆ ఒక్క నిర్ణయం ఎంటైర్ వార్ని ఎలా మార్చింది, మన నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా చూద్దాం. అంటిల్ దెన్, జై భారత్.